హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ లాస్ట్ వీడియో సైన్ ఆఫ్ అయిపోయింది. 2 months అయితే అయిపోయింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో, ఒక మంచి కంటెంట్తో అయితే మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్. సో దీంట్లో ఈ వీడియోలో నా తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది. మర్చెంట్ నేవీలో వేకెన్సీస్, ఇండియన్ మర్చెంట్ నేవీలో వేకెన్సీస్ 4000 పోస్టులు ఉన్నాయి, ఇది అప్లై చేసుకోండి అని చెప్పి ఒక న్యూస్ అయితే ఫుల్ సర్కిల్ అవుతుంది. అదైతే మీరు నమ్మొద్దు, అదొక చెత్త నోటిఫికేషన్, ఎందుకు పనికిరాని నోటిఫికేషన్. అదైతే నన్ను ఎవరైనా అడుగుతారేమో, నేను సపరేట్గా వీడియో చేద్దాం దాని మీద అనుకున్నాను. కానీ ఎవరైతే అడగలేదు, నన్ను అయితే ఎవరు అడగలేదు, మెసేజ్ చేయలేదు అట్లీస్ట్ నాకు దాని గురించి ఏంటి అనేసి. సో నేను వీడియో చేసి టైం వేస్ట్ చేయాలనుకోలేదు దాని గురించి, ఎందుకంటే అదో టైం వేస్ట్ పని. దాని గురించి చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే అది ఇండియన్ మర్చెంట్ నేవీ అనేది నోటిఫికేషన్ వచ్చింది కదా, అది ఒక పర్టికులర్ కాలేజ్ వాళ్ళు అయితే రిలీజ్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఆ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ అనేది డీజీ షిప్పింగ్ అప్రూవల్ అయితే కాదు. మీరు కావాలంటే డీజీ షిప్పింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ డీజీ అప్రూవ్డ్ కాలేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఉన్న కాలేజెస్లో మాత్రమే మీరు కోర్స్ అయితే ఏ కోర్స్ అయినా చేయాలి. అక్కడ అప్రూవ్ లేకుండా ఉన్న కాలేజెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. వాటిలో కోర్స్ చేస్తే మాత్రం ఆ కోర్స్ మీకు ఎందుకు పనికిరాదు, దాన్ని ఎవరు కన్సిడర్ చేయరు. సో మీరు ఒక మర్చెంట్ నేవీలోకి వస్తున్నారు అంటే మీరు చేసే కోర్స్ డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ అయి ఉండాలి. సేమ్ టైం మీరు జాయిన్ అయ్యే కాలేజ్ కూడా డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ కాలేజ్ అయి ఉండాలి. అలా అయితేనే చెల్లిద్ది. అండ్ ఆ ఒక్క నోటిఫికేషన్ పట్టుకుని మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలామంది జాబ్స్ గురించి ఛానల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కూడా దాన్ని ఒక వీడియో చేసి పెడుతున్నారు, దీనికి అప్లై చేసుకోండి అని చెప్పేసి. సో మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, మర్చెంట్ నేవీలో అనేది ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. సో పక్క కంటెంట్ క్లియర్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. దయచేసి ఇట్లాంటి వాటి గురించి మీరు ఇది సర్క్యులేట్ చేయకండి. మీరు జస్ట్ ఒక వీడియోనే కదా చేసింది, నాకు యూస్ వస్తాయి అనుకుంటారేమో, బట్ దీనివల్ల చాలామంది అయితే సఫర్ అవుతారు. సో మర్చెంట్ నేవీ గురించి వీడియోస్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అది కన్ఫర్మ్ పక్కా అనుకుంటేనే వీడియో అనేది చేసి అప్లోడ్ చేయండి. తెలుగు యూట్యూబర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో, నేను చాలా చూశాను, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేసి చెప్తున్నారు. సో ఇది చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అవుతున్నారో, ఎందుకంటే టైం వేస్ట్. అది 4000 పోస్టులు ఉన్నాయి, 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని చెప్పాడు. 4000 పోస్టులు కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు పెట్టి 4000 మంది మినిమం అప్లై చేసిన వాడికి 4 లక్షలు అక్కడే వస్తున్నాయి. సో ఇది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ చేసుకోవడమే, అంతకుమించి ఏం లేదు. సో అదైతే ఇంకా నా తరపున నేను వద్దని చెప్తున్నాను, దానికి తెల్లద్దు. సో ఈ వీడియో దేని గురించి అంటే, ఇది ఒక మంచి నోటిఫికేషన్. ఇది ఎవరైతే 10th ఇంటర్ ఐటీఐ చేస్తున్నారు జీపీ రేటింగ్ గురించి, మన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీఐ ఉంది కదా, అది పర్టికులర్గా ఒక జీపీ రేటింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఎస్సీఐ కూడా జీపీ రేటింగ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మనకి వీళ్ళు ముందుకు వచ్చారు. సో మనకి జీపీ రేటింగ్కి నార్మల్గా స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసి ఏమున్నాయంటే, గ్రేట్ ఈస్టర్న్ ఒకటి, 7 ఐలాండ్స్ ఒకటి, ఆ రెండే ఉన్నాయి. సో ఇప్పుడు ముచ్చటగా మూడోది కూడా ఎస్సీఐ వచ్చేసింది, మన ఇండియన్ గవర్నమెంట్ది. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అవి ప్రైవేట్ కంపెనీస్. సో వాటికి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ లాంటివి ఏమి ఉండవు. అండ్ వాళ్ళు కొంత పర్టికులర్ క్రైటీరియా అని పెట్టారు, ఇవి ఉంటేనే ఎలిజిబుల్ అని. బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం అలా కాదు. సో మొత్తం మీరే చూడండి ఒకసారి నోటిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇంక లేట్ చేయకుండా అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నోటిఫికేషన్, ఇది చూడండి. జీపీ రేటింగ్ కోర్స్ లీడింగ్ టు సెకండ్ మేట్ ఎన్సీవీ, ప్రీసీ ట్రైనింగ్ ఆఫ్ 6 months ఎట్ ఎంటీఐ ముంబై, స్ట్రక్చర్డ్ షిప్ బోర్డ్ ట్రైనింగ్ ఆఫ్ 18 months దేర్ ఆఫ్టర్ ఆన్ షిప్స్ ఆపరేటెడ్ బై ఎస్సీఐ. ఏం లేదు, జీపీ రేటింగ్ కోర్స్ అనేది 6 months ఉంటుంది కదా, ఆ 6 months వీళ్ళు మీకు కాలేజీలో అయితే ట్రైనింగ్ ఇస్తారు ఎంటీఐ పవాయిలో. ఆ 6 months అయిపోయిన తర్వాత మీకు 18 months 18 నెలలు మీకు షిప్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు. వన్స్ మీరు ఆ 18 నెలలు షిప్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెకండ్ మేట్ అంటే సెకండ్ ఆఫీసర్ అంటారు. సెకండ్ మేట్ అంటే సెకండ్ ఆఫీసర్ అన్న ఒకటి, దాని ఎగ్జామ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా ఎన్సీవీ. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 రకాలు ఉంటాయి, ఎన్సీవీ అని, ఎఫ్జీ అని. ఎఫ్జీ అంటే ఫారెన్ గోయింగ్, ఇది ఎన్సీవీ అంటే నియర్ కోస్టల్ వెజల్ అంటారు. మీరు ఇండియాలో మాత్రమే తిరగలుగుతారు షిప్లో, మీరు అవుట్ ఆఫ్ వెళ్ళడానికి అయితే ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ మీరున్న సిచ్యువేషన్కి మీకు ఏదో ఒకటి జాబ్ రావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మర్చెంట్ నేవీలోకి రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 10th ఇంటర్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ఇంకా అని అనుకుంటా ఉన్నారు. ఎవరైతే రావాలని చాలా ట్రై చేస్తున్నారో, ఎవరైతే బీటెక్ కానీ డిప్లొమా సిఎస్సి లాంటివి, సివిల్ లాంటివి చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు యాక్చువల్గా మర్చెంట్ నేవీలో. బట్ ఈ 10th ఇంటర్ ఈ ఐటీఐ ద్వారా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు జీపీ రేటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్గా కోర్స్ అయిపోయిన వెంటనే 18 months ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఇచ్చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా సెకండ్ మేట్కి సెకండ్ ఆఫీసర్ పొజిషన్కి వెళ్ళిపోతారు.
నార్మల్గా సెకండ్ ఆఫీసర్ రావాలంటే క్రైటీరియా ఏంటంటే డిఎన్ఎస్ కోర్స్ చేయాలి, లేదా బీఎస్సీ నాటికల్ సైన్స్ చేయాలి. ఆ తర్వాత ఎగ్జామ్ ఇచ్చి థర్డ్ ఆఫీసర్ వెళ్ళాలి. మళ్ళీ థర్డ్ ఆఫీసర్ నుంచి ప్రమోషన్ మీద సెకండ్ ఆఫీసర్కి ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ మేట్ ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఏం లేకుండా జస్ట్ 6 months మీ కాలేజీలో కోర్సు అండ్ 18 months మీకు షిప్లో ట్రైనింగ్ ఇచ్చేసి మీకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎగ్జామ్ అటెండ్ అయితే మీకు డైరెక్ట్గా ఎన్సీబీ లైసెన్స్ వస్తుందని చెప్తున్నారు. మీరైతే జాబ్ గురించి ఏం ఆలోచించదు, 100% జాబ్ గ్యారంటీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది స్పాన్సర్షిప్. ఈ స్పాన్సర్షిప్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మీకు కోర్స్ స్టార్ట్ చేస్తారు. అంటే దీనికి ఫీజు ఎలా ఉంటుంది, ఎంత పే చేయాలి, మేము డబ్బులు ఏమైనా పే చేయాలా, డబ్బులు కడితే మాకు జాబ్ వస్తుందా రాదా అంటే అయితే డౌట్ పెట్టుకోకుండా ఈ డబ్బులు కూడా మీరు బ్యాంక్ లోన్ పెట్టుకుని మీరు ఒక పర్టికులర్ ప్రాపర్ వేలో అయితే వెళ్ళచ్చు. సో మొత్తం ఇందుకు మీకు ఇన్ఫర్మేషన్ చూడండి, నా డిస్క్రిప్షన్లో కూడా ఈ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఎలా చూసుకోవాలి ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎస్సీఐ అనేది ఫస్ట్ టైం ముందుకు వచ్చింది, ఒక మంచి పని అయితే చేసింది. నేను కూడా ఎస్సీఐలో ట్రైనింగ్ చేశాను, ఈటీఓ ట్రైనింగ్. సో నేను ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ చూశాను ఎప్పుడు, బట్ నాకు అఫీషియల్ అన్అఫీషియల్ అనేది అర్థం కాలేదు. సో అందుకే ఇంత టైం బట్టి నాకు వీడియో చేయడానికి. నేను ఎస్సీఐ నేను అక్కడ చేశాను కాబట్టి అక్కడున్న కాలేజీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్, ఇది ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ కాదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో అదైతే గుర్తుపెట్టుకొని మీరైతే జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. సో దీని గురించి ఏంటి అని మొత్తం చూపిస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6 months ప్రీసీ ట్రైనింగ్, 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 18 months మీకు షిప్లో అయితే ట్రైనింగ్ ఇస్తారు. అండ్ సో ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ మేట్ నియర్ కోస్టల్ వెసల్ ఎగ్జామినేషన్. ఎన్సీవీ గుర్తుపెట్టుకోండి, ఎన్సీవీ ఎగ్జామ్ మాత్రమే మీరు ఎలిజిబుల్, మీరు ఎఫ్జీకి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, ఎన్సీవీ అంటే ఇండియాలో మాత్రమే మీరు తిరగడానికి ఉంటుంది, అవుట్ ఆఫ్ వెళ్దాము దీని ద్వారా అని అయితే మాత్రం మీరు అనుకోవద్దు. సో వీళ్ళైతే ఎల్సీవీ మాత్రం ఎలిజిబుల్ అవుతారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఫస్ట్ అయితే 6 months మీ కాలేజ్ ట్రైనింగ్ ఇస్తారు, ఆ తర్వాత 18 months మీకు ఇస్తారు. కనిపిస్తుంది కదా ఇక్కడ, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ ఓన్లీ 1 time అంటున్నారు. అంటే మీకు 6 months అయిపోయిన తర్వాత 18 months ట్రైనింగ్ అనేది అయిపోయింది. ఆ తర్వాత మీకు ఎలాంటి గ్యారంటీ లేదని చెప్తున్నారు, బట్ దాని గురించి మీరు కంగారు పడద్దు. వన్స్ 18 months ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మీరు ఏ కంపెనీకైనా వెళ్ళిపోవచ్చు. సో అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా మీకు మళ్ళీ జాబ్ ఇస్తారు లేదని డౌట్ అయితే వద్దు, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మళ్ళీ బ్యాక్ తీసుకుంటారు వీళ్ళే. సో ఇంకా నెక్స్ట్ వివరాలు చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ ఏంటని జాగ్రత్తగా చూడండి. 10th standard పాస్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ విత్ 40% అగ్రిగేట్ అండ్ ఇంగ్లీష్ 40% ఇన్ 10th అన్నాడు. ఏం లేదు, మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్లో వాటిల్లో 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా ఇంటర్ అనేది ఇది ఒక బెస్ట్ ఆప్షన్. 12th standard ఎనీ స్ట్రీమ్ అని చెప్పాడు, బైపీసీ వాళ్ళు, సిఈసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మ్యాథ్స్ అండ్ సైన్స్లో. లేదా ఇంటర్ లేకపోయినా సరే 2 years ఐటీఐ కోర్స్ అన్నారు, బట్ ఇక్కడ బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు, ఫిటర్, మెషినిస్ట్, మెకానిక్, వెల్డర్, టర్నర్ అని. సో 10th+ ఐటీఐ ఉన్నా మీరు జాయిన్ అవ్వచ్చు, 10th+ ఇంటర్ ఉన్నా మీరు ఈ కోర్స్ చేయొచ్చు, ఓన్లీ 10th ఉన్నా మీరు ఈ కోర్స్ అయితే చేయొచ్చు. ఈ మూడిట్లో 3 క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే నా దగ్గర ఒక క్వాలిఫికేషన్ ఏమన్నా అనుకున్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా ఇది క్లారిటీగా క్వాలిఫికేషన్ అయితే ఇది. మనకు రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇది ఇంటర్ అనేది తీసేస్తారు, జీపీ రేటింగ్ ఇవ్వరు, ఓన్లీ 10th ఇస్తారు, లేదా 10th+ ఐటీఐ ఇస్తారు. సో ఎస్సీఐలో ఏంటంటే ఇంటర్ కూడా యాడ్ చేశారు, ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుని మెయిన్ ఇదే చాలా మందికి యూస్ అయ్యేది. మనకి బయట కాలేజెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బయట కాలేజెస్ మాత్రం పర్టికులర్ ఏజ్ లిమిటే ఇస్తారు, బట్ ఇది ఎస్సీ ఇండియా మన గవర్నమెంట్ది కాబట్టి మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఇచ్చింది యూఆర్ మొత్తం. అండ్ సో రిమైనింగ్ పోస్టులు అయితే చూద్దాము. మొత్తం 40 బ్యాచ్కి వచ్చి 40 సీట్సే ఉంటాయి, అంతకంటే ఉండవు. ఆ 40 కూడా మనకి రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటాయి. తక్కువే ఉన్నాయి సీట్లు, నాకేమొస్తాయి, నేను ఎస్సీ, ఇక్కడ 4 ఉన్నాయి, నాకు రావేమనుకోకండి. 4 ఒకటి మీద అనుకుని చేయండి. మీరు బీసీ అయితే బీసీలో ఆ ఉన్న సీట్స్లో 16 సీట్లు ఉంటే 16లో ఒకటే మీద అనుకుని చెప్పేసి మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. పోస్టులు తక్కువ నాకేం వస్తాయి అని చెప్పి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు. ఈ జాబ్ అనే కాదు, ఏ జాబ్ అయినా సరే ఉన్న పోస్టులు ఒకటి మీది అనుకుని హార్డ్ వర్క్ చేయండి, రిజల్ట్ అనేది ఆ దేవుడు చూసుకుంటాడు. అండ్ కోర్స్ ఫీజు మెయిన్ ఇంపార్టెంట్. ఇది మేము డబ్బులు కట్టాలా అని చెప్పి అడుగుతున్నారు, డబ్బులు కట్టాలా అని అడుగుతారు, ఎంత కట్టాలి ఏంటని చెప్పి అడుగుతారు. ఫీజు అయితే చూడండి 4,50,000 రూపాయలు. మీరు అబ్బాయిలు అయితే కనుక మీరు ఈ ఫీజు పే చేయాలి.
అండ్ అమ్మాయిలు అయితే కనుక 3,60,000 రూపాయలు మీరు ఫీజు పే చేయాలి. ఈ కోర్సుకి మీరు ఫీజు పే చేస్తున్నారు అంతేగాని జాబ్ కోసం అయితే కాదు. ఈ కోర్సు వాళ్ళు నేర్పిస్తారు మీకు. జీపీ రేటింగ్ అసలు ఏంటి, మొత్తం 6 మంత్స్ అనేవి మీకు కంప్లీట్గా మీరు షిప్లో ఏమేం చేయాలి మొత్తం నేర్పిస్తారు. దానికి మీరు కడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఈ కాలేజ్కి. అండ్ ఆ తర్వాత మీకు శాలరీ కూడా చూడండి, ఇక్కడ స్టైఫండ్ అని చెప్పి అన్నారు. మీకు 18 మంత్స్ ట్రైనింగ్ అని చెప్పాను కదా, ఆ 18 మంత్స్ ట్రైనింగ్లో ఈ 10,000 రూపాయలు మినిమం అనేది మీకు ఇస్తారు. శాలరీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండిద్ది, కొంచెం అటు ఇటుగా. బట్ 10,000 నాకు ఇస్తున్నారు కదా, నేను ఎంత డబ్బులు కట్టినాను ఏంటి అని చెప్పి అనుకోకండి. సో ఈ ట్రైనింగ్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా సరే మీరు శాలరీ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి, శాలరీ గురించి అసలు ఆలోచించకండి. మీరు వెళ్ళి మీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసేసి పర్టికులర్ సీట్ అనేది తెచ్చుకుంటే కనుక ఆ తర్వాత మీకే వస్తాయి అన్నీ, మీకు రావాలి, మీ లైఫ్ అంతా బాగుంటుంది. నేను ఇంత కడుతున్నాను 6 నెలల కోర్స్కి, నేను 4,50,000 కడుతున్నాను, నాకు జాబ్ వచ్చిన తర్వాత శాలరీ 10,000 ఉందనుకోమాకండి. ఒక 18 నెలలు ప్లస్ 6 నెలలు మీకు కాదనుకోండి, ఆ తర్వాత మీకు వచ్చే లైఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ మేట్ డైరెక్ట్గా వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. మీకు ఇప్పుడు ట్రైనింగ్లో 10,000 ఉన్నా సరే వన్స్ మీరు ఆ సెకండ్ మేట్ ఎన్సీవీకి లైసెన్స్ అనేది మీకు వస్తే మీ శాలరీ అనేది 1 lakh పైనే ఉంటుంది. అది మాత్రం డ్యామ్ షూర్, అది అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను చేసినాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను, లేదంటే మీకు చెప్పను. సో ఇది మెడికల్ స్టాండర్డ్ సార్. నార్మల్గా మీరు మెడికల్గా ఫిట్ అయితే ఉండాలి. డీ షిప్పింగ్ అప్రూవ్డ్ మెడికల్ ద్వారా మీకు మెడికల్లో ఇస్తారు. అండ్ క్రైటీరియా వచ్చే సెలక్షన్ క్రైటీరియా ఇది ఓవరాల్గా అయితే ఇది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ మనం వీళ్ళకి సెలక్షన్ క్రైటీరియా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది చెప్తాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపేర్ ఫిజికల్లీ అట్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పన్నారు. దీనికి ఏం లేదు, ఫస్ట్ మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ టఫ్ ఉంటుంది, ఎగ్జామ్ టఫ్ ఉంటుంది అనుకోకండి. చాలా బేసిక్ మీద అడుగుతారు, వాళ్ళు దేని మీద అడుగుతారు అని చెప్పేసి కూడా సిలబస్ కూడా చెప్తాను మొత్తం మీకు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఉన్నాయి. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు చెన్నై అప్లై చేసుకోండి, మ్యాక్సిమం కొంచెం దగ్గరగా ఉంటుంది మన వాళ్ళకి. లేదు కొంచెం అవుట్ ఆఫ్ వెళ్దాము ఒకసారి చూసేద్దాం అనుకుంటే కనుక రిమైనింగ్ మీ ఇష్టం. ఇంకా పర్టికులర్ ఎక్కడ చేసుకోండి అయితే చెప్పడానికి ఏం లేదు, అది మీ ఇంట్రెస్ట్. మీరు ఎక్కడ చేసుకున్నా సరే మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. అండ్ ఎగ్జామ్కి మీరు వెళ్ళడానికి అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే మనకి ఫీజు రిఫండ్ ఇస్తాయి, ట్రావెల్ ఛార్జెస్ అయినా రిఫండ్ వస్తాయి. బట్ దీనికైతే అట్లా రావు, మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎగ్జామ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలి. ఎగ్జామ్ ఫీజు అయితే మీకు ఎలాంటి రిఫండ్ అయితే రాదు, ట్రావెల్ ఛార్జెస్ కూడా మీకు అయితే క్లెయిమ్ అవ్వవు. సో ఎగ్జామినేషన్ గురించి చెప్తున్నారు చూడండి, మొత్తం 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అన్నాడు. సో సిలబస్ అయితే అది. మీరైతే ఎగ్జామ్ గురించి అయితే ఏం భయపడరు, 10th class లెవెల్లో వస్తుంది ఎగ్జామ్, మీరు ఈజీగా వెళ్ళి పెట్టేస్తారు. లేకపోతే కొంచెం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కొంచెం లైట్గా చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చెప్పాను కదా, అక్కడ ఉంటాయి, ముంబై, ఢిల్లీ, చెన్నై అండ్ ఇక్కడ కోల్కతా. సో అప్లికేషన్ ఫీజు అనేది చూడండి, ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, యూఆర్ వాళ్ళకి 1,000 రూపీస్, 1,000 రూపాయలు అయితే కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే 500 అయితే ఉంది. సో ఈ ఫీజు అయితే మీరు కంపల్సరీ పే చేయాల్సింది, ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఇది. ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మీరు ఇది అడ్మిషన్, ఏ కాలేజ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని పే చేయాల్సిందే. సో ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి ముంబైలో ఉంటుంది, ఎంటీఐలో, మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే మ్యాక్సిమం వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే కండక్ట్ చేద్దామని మే నెల 25వ తారీఖు సండే, 25/5/2024 సండే 10:30 ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ షాల్ బి బై క్యాండిడేట్స్. అంటే ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు వెళ్తారు కదా, ఆ ఛార్జెస్ అనేవి ఏవైతే ఉంటాయో మొత్తం మీరే పెట్టుకోవాలి, వీళ్ళకైతే ఎలాంటి సంబంధం లేదు. సో అలాంటి విషయాలు అయితే ఏం భయపడకండి, మళ్ళీ మాకు జాబ్ వస్తూ రాదు అంత దూరం వెళ్ళి రాసిన తర్వాత అని. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. 10th class మీద ఎంత 10th, ఐటీ, ఇంటర్ అన్నిటికీ వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళేసి కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళి రాయండి. 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు గురించి ఏం ఆలోచించమాకండి. అలాంటి ఫేక్ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే కంటే ఇలాంటి ఒక జెన్యూన్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం బెటర్. సో కొంచెం అయితే ఆలోచించండి మీరే. ఇంకా నేనైతే మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెళ్ళాలి అని వెయిట్ చేస్తున్నారో చాలామంది, వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే అని చెప్పొచ్చు. అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి చూడండి. అప్లికేషన్ విల్ బి యాక్సెప్ట్ ఆన్లైన్ అన్నారు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆల్రెడీ April 16 నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ కూడా ఇంక మెన్షన్ చేశారు, క్లియర్గా చూడండి మొత్తం. ఇది డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్ కనిపిస్తుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ రెడ్ మార్క్లో ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ బీ ఇన్ పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ. మీరైతే ఈరోజు మీరు అలాగే అప్లికేషన్ అప్లై చేస్తే ఇదే రోజు మీరు పాస్పోర్ట్ కూడా అప్లై చేయండి. పాస్పోర్ట్ చేతిలో ఉంచుకుని మర్చెంట్ నేవీ రావాలి అని మీకు థాట్ ఉంటే ఫస్ట్ మీ హ్యాండ్లో ఉండాల్సింది పాస్పోర్ట్. సెకండ్ ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మీ హ్యాండ్లో ఉండాలి. సో దీనికి కూడా అంతే, మీరు ఎగ్జామ్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 99% మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఆ ఛాన్స్ అయితే వాళ్ళకి ఇవ్వకండి. ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ అన్నీ తీసుకుని వెళ్ళిపోండి. ఓకే, ఇంకా రిమైనింగ్ అయితే చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఒకసారి చూసుకోండి, వాళ్ళ గురించి ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ బాండ్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. సో ఆ బాండ్ గురించి కూడా మీరు ఏం పట్టించుకోమాకండి, ఇవన్నీ జస్ట్ ఏదో అలా ఇస్తారో కానీ అలా ఏమి ఉండదు. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం చూడండి. ఎస్సీఏ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి అని చెప్పి మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్ కట్గా చదివి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి మొత్తం అందరూ ఓకే అనుకుంటేనే మర్చెంట్ నేవీ ఫీల్డ్లోకి అనేది ఎంటర్ అవ్వండి. అంతేగాని మీ ఓన్ డిసిషన్ తీసుకుని మళ్ళీ మీ ఫ్యామిలీకి నచ్చకుండా అయితే వెళ్ళకండి. మీరు ఏం చేసినా మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ కోసం. సో మీ ఫ్యామిలీని ఒప్పించి మీ ఫ్యామిలీతో మాట్లాడుకుని అందరూ ఒక ఒపీనియన్ మీద ఉండాలండి. సో ఇది ఎస్సీఏ వెబ్సైట్ అయితే ఇందులో ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఇట్లానే చూసి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా చదివి అర్థం చేసుకుని ఆ తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయలేకపోతే కనుక నా మెయిల్ ఐడి ఇస్తాను ఈ డిస్క్రిప్షన్లో, నా మెయిల్కి మెయిల్ చేయండి, నేను అప్లై చేసి పెడతాను. నేను మీ అందరికీ హెల్ప్ అయితే చేస్తాను నా తరపున. ఎందుకంటే నేను చేసిన ఎస్సీఏ కాబట్టి, నేను చేసిన ఎంటీఏ కాబట్టి, నేను చదువుకున్న ఎంటీఏ కాబట్టి నా తరపున ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను అప్లికేషన్ ఆన్లైన్ చేసి పెడతాను. ఫీజు అయితే మీరే కట్టుకోవాలి, ఫీజు నేను కడతాను ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఫీజు ఆ అమౌంట్ మీరే దానికి సంబంధించి అమౌంట్ అవన్నీ నాకు పంపిస్తే నేను అప్లికేషన్ ఆన్లైన్ చేసి అవన్నీ మీకు సబ్మిట్ చేసి ఒక హెల్ప్ అయితే నేను నా తరపున చేస్తాను. మీకు కనిపిస్తుంది కదా నోటిఫికేషన్, ఇది పీడిఎఫ్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి ఏంటి అని మొత్తం మీకు ఇంకొకసారి మీరు కావాలంటే దీన్ని ఒకసారి రెజ్యూమ్ పాస్ చేసి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్లియర్గా చూసుకోండి. క్లియర్ కదా మొత్తం. ఇది ఓవరాల్గా అయితే ఇంకా ఇది ఒక చాలా మిస్ చేసుకోవద్దు, చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటిది వచ్చిందని ఎస్సీఏ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, బట్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుందని. తీసుకురావడం కూడా మంచి ఒక కాంబో అని చెప్పి కాంబో ఆఫర్లో తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అందరికీ ఇచ్చారు, ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, ప్లస్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎస్సీఏలో. మళ్ళీ చెప్తున్నాను కదా, మేము ఇంత ఫీజు కడుతున్నాము, మేము ఇంత ఫీజు ఎందుకు కట్టాలి, ఫీజు కడితే మాకు జాబ్ గ్యారంటీ లేదా అని అయితే మీరు డౌట్స్ పెట్టుకోవద్దు. మీరు స్పాన్సర్షిప్ క్యాండిడేట్సే. స్పాన్సర్షిప్ అంటే ముందు మీకు జాబ్ లెటర్ అనేది మీ చేతిలో పెడతారు. ఆ పెట్టిన తర్వాత మీకు కోర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మీరు కట్టిన 4,50,000 రూపాయలని మీకు మొత్తం ఫెసిలిటీస్ వస్తాయి, A to Z. హాస్టల్ ఫెసిలిటీస్, యూనిఫామ్, డ్రెస్ అన్నీ, అసలు ఫుడ్, బెడ్ మొత్తం అందులోనే ఉంటాయి. మీరు ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన పని అయితే ఏమి ఉండదు. మీరు ఖాళీగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఒక లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వాళ్ళే ఇస్తారు. ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. అంత డబ్బులు మేము కట్టాలా, మేము కట్టలేము, మా దగ్గర లేదని కూడా అనుకోకండి. మీకు స్పాన్సర్షిప్, మళ్ళీ చెప్తున్నాను, మీరు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు జీపీ రేటింగ్కి. ఆ లెటర్ పట్టుకుని మీరు మీ ఊర్లో ఉన్న బ్యాంక్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ లోన్. సో ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. లోన్ అయితే కంపల్సరీ వస్తుంది, ఓకేనా. సో ఓవరాల్గా అయితే ఇది ఈ వీడియో గురించి ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందు తీసుకొచ్చాను, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు చూడండి, అట్ ది సేమ్ టైం ఈ ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది ఈ వీడియో అనేది. సో దీని అయితే మిస్ చేసుకోకండి, ఛాన్స్ అనేది పెద్దగా రాదు. ఎంటీఐలో కండక్ట్ చేసిన ఫస్ట్ జీపీ రేటింగ్ బ్యాచ్ ఇది. సో ఎవరో మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా హెల్ప్ అయ్యే వీడియో ఇది, చాలామంది షేర్ చేయండి. ఇది చాలామంది యూజ్ అయిద్దనే చెప్తున్నాను తప్ప నేనేది వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయని కాదు, నాకు అంత అవసరం కూడా లేదు. సో మీ అందరికీ ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటెంట్ కూడా పక్కాగా ఉంటేనే ఇస్తాను, లేదంటే అందరిలాగా ఫేక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో, రాలేకున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీనైతే మిస్ చేసుకోకండి. డబ్బుల గురించి అయితే ఆలోచించవద్దు. 1000 రూపీస్ మీకు కాదనుకోండి, అప్లికేషన్ ఫీజు పెట్టండి, వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి. అండ్ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా అయితే వస్తుంది, నో ప్రాబ్లం. మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సరే నా మెయిల్ ఐడి ఇస్తాను కదా, నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో నేను నా నెంబర్ ఇస్తాను, ఆ మెయిల్కి అయితే ఎవరైతే మెయిల్ చేస్తారో ఆ నెంబర్తో మీరు నాతో మాట్లాడచ్చు క్లారిటీగా, నో ప్రాబ్లం. సో ఇది ఓవరాల్ ఈ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకేదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటే, ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే కనుక మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండి, ఎస్పెషల్లీ మర్చెంట్ నేవీలో ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి.
సో ఎవరిని నమ్మొద్దు. ఏదన్నా ఉంటే కానీ మొన్న కూడా చెప్పాను కదా, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మర్చెంట్ నేవీలో 4000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒకటి హల్చల్ అయింది మొత్తం. అదైతే నమ్మొద్దు, అసలు అది వేస్ట్, అది ఎందుకు పనికిరా నోటిఫికేషన్ అది. దాని గురించి ఇక మాట్లాడకుండా నాకు ఇష్టం లేదు. నేను దాని గురించి వీడియో కూడా ఏం చేయలేదు. దానికైతే సింపుల్ నా సైడ్ నుంచి నేనైతే వద్దు అని చెప్తాను. సో ఇంక దాని గురించి మర్చిపోండి. ఇంక సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఈ వీడియో అయితే మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.